A girl of height 90 centimeter is walking away from the base of a lamp post at a speed of 1.2 meter per second. If the lamp post is 3.6 meter above the ground, find the length of her shadow after 4 seconds. Here we have a girl whose height is 90 centimeter is walking away. So from the foot of the lamp post, whose height is 3.6 meter, at what speed the girl is walking? 1.2 meter per second. సో ఇక్కడ సిడీని గర్ల్స్ హైట్గా తీసుకున్నాము. గర్ల్స్ హైట్ మెన్షన్ చేశాడు కాబట్టి ఒక పర్పెండిక్యులర్తో ఇండికేట్ చేసాం. ల్యాంప్ పోస్ట్ హైట్ కూడా మెన్షన్ చేశాడు కాబట్టి పర్పెండిక్యులర్ 3.6 మీటర్. ఆ అమ్మాయి ఈ ఫుట్ నుంచి ఒక సర్టెన్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అది కూడా 4 సెకండ్స్ తర్వాత. ఈ 4 సెకండ్స్లో ఈ అమ్మాయి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది అనుకుందాం. సో ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి యొక్క షాడో లెంత్ మనం కనుక్కోవాలి. అక్కడ షాడో లెంత్ డి అనుకుంటే ఆ లెంత్ ఎక్స్ అనుకున్నాను. ఇక్కడ మిగతా వాల్యూస్ అంటే స్పీడ్ కానీ లేకపోతే హైట్ కానీ ల్యాంప్ పోస్ట్ మీటర్లో ఉంది. కానీ అమ్మాయి హైట్ మాత్రం 90 సెంటీమీటర్లో ఉంది. లెటస్ కన్వర్ట్ సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. మనం లో యూనిట్స్ నుండి హయ్యర్ యూనిట్స్లోకి మారుస్తున్నాం కాబట్టి డివైడ్ చేయాలి రిలేషన్ని. 90/100 అంటే 9/10 అంటే 0.9 మీటర్. అలానే ఇక్కడ డీబీ ఏంటి అసలు? 4 సెకండ్స్లో ద వాట్ ఎవర్ డిస్టెన్స్ వాక్డ్ బై ద గర్ల్. ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ 1.2 టైమ్ 4 సెకండ్స్లో నడిచిన డిస్టెన్స్ 4.8 మీటర్. సో ఇక్కడ లెంత్ ఆఫ్ హెర్ షాడో ఎక్స్ అనుకుందాం. హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ 3.6, హైట్ ఆఫ్ ద గర్ల్ 90 ఇంటూ మీటర్స్ 0.9, డిస్టెన్స్ వాక్డ్ బై గర్ల్ ఇన్ 4 సెకండ్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ 4.8. నౌ లెట్ us ప్రూవ్ దట్ దీస్ టూ ట్రయాంగిల్స్, వాట్ ఎవర్ స్మాల్ ట్రయాంగిల్, వాట్ ఎవర్ హోల్ ట్రయాంగిల్ ఇస్ దేర్, ఐ వాంట్ టు షో దట్ దే ఆర్ సిమిలర్. సో ఇక్కడ కామన్ యాంగిల్ ఒకటి ఉంటుంది ఈ వద్ద. అలానే ఈ ట్రయాంగిల్స్లో డి వద్ద బి వద్ద 90. 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే అవి సిమిలర్ అయిపోతాయి. సో ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ సిఈడి అండ్ ట్రయాంగిల్ ఏఈబి, angle D is equal to angle B because 90 CD EB are the altitudes. Angle E is equal to angle E common, so they are similar. Angle similarity. ఎప్పుడైతే 2 triangles similar అవుతాయో so their corresponding sides are in the same ratio. అంటే ఈ 2 triangles లో sides ఒకే రేషియోలో ఉంటాయి. మనకిచ్చిన గివెన్, మనకిచ్చిన రిక్వైర్డ్ బట్టి మనము ఈక్వేట్ చేద్దాం, రేషియో కనుక్కుందాం. రేషియో ఆఫ్ దేర్ హైట్స్ అలానే రేషియో ఆఫ్ దేర్ బేసెస్. రేషియో ఆఫ్ దేర్ హైట్స్ అంటే 0.9 సో 3.6 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ బేసెస్. ఇక్కడ చిన్న ట్రయాంగిల్ బేస్ అంటే షాడో, పెద్ద ట్రయాంగిల్ బేస్ అంటే ఈ నుంచి బి దాకండి అంటే ఎక్స్ ప్లస్ 4.8. అమ్మాయి నడిచిన డిస్టెన్స్, అమ్మాయి లెంత్ ఆఫ్ ద షాడో మొత్తం కలిపి ఈబి అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4.8 దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది. రిమూవ్ ద పాయింట్ 9/10. ఇక్కడ 36/10 is equal to x by x plus 4.8. Don't get idea to cancel x because it is plus symbol. You cannot cancel the numerator by denominator. Here 10 cancel, 9 1s are 9 4s are. Finally 1/4 is equal to x by x plus 4.8. Now do cross multiplication. 4x is equal to x plus 4.8 అంటే 4x minus x is equal to 4.8. 3x is equal to 4.8. x is equal to 4.8/3. థర్డ్ టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది. 3 1s are 18 ఉంటుంది. సో x is equal to 1.6 మీటర్. ఫైనల్లీ లెంత్ ఆఫ్ ద గర్ల్స్ షాడో is equal to 1.6 మీటర్. థ్యాంక్ యూ.